జల కాలుష్యం నుంచి నివారించాలని, ఈ నగర ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వం కాపాడాలని, అదేవిధంగా నగరం నుంచి వచ్చే మురికి నీరుని శుద్ధి చేసి సముద్రానికి పైప్ లైన్ ద్వారా పంపించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పర్యటన కార్యక్రమం నాగావళి నదిని వచ్చి శుద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని చేయకపోతే రేపు 12వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. ఈ రోజు కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నాం, అయ్యా ఇది మీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్, ఈ పట్టణంలో ఈ నియోజకవర్గంలో మీరు 3 సార్లు ఎంపీగా గెలిచినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఈ నిధుల నుంచి కొద్దిగా ఎస్టీపీ ప్లాంట్ పెట్టి పైప్ లైన్ ద్వారా మీరేమో సముద్రానికి తోలలేకపోతారు, ఎందుకు తోలలేకపోతారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మనం రామ్మోహన్ నాయుడు గారిని ఇవాళ అడుగుతున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈ రోజు ఈ మురికి నీరు తాగడం వల్ల శ్రీకాకుళం నగరంలో ప్రజలంతా కూడా అనేక జబ్బులతో ఈవేళ బాధపడవలసి వస్తుంది. టీబీతోని, క్యాన్సర్తోని రకరకాలు. ఈ రోజు నగరం మురికితో పాటుగా ఈ రోజు హాస్పిటల్ వ్యర్థాలు, ఎస్టీపీ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు అన్ని కూడా ఈ నదిలో వేస్తే ఈ నదిలో నీరే ఈవేళ ప్రజలకి ఇవ్వడం ఇది న్యాయమా అని అడుగుతున్నాము. అందుకోసం మీరు తక్షణమే నిధులు కేటాయించి ఎస్టీపీ ప్లాంట్ చేసి శుద్ధి చేసి మీరు ఎప్పుడు పంపిస్తారో మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈవేళ రోగాలు వచ్చి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది మీకు పట్టదా అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ నాగావళి నది శుద్ధి చేసే వరకు దశల వారీగా పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.